వచ్చినా సరే అప్పుడు వరకు ఆయన మరణాన్ని ప్రచురించాల్సిన అవసరము ఈ ప్రభు బలలో పాల్గొనే వారి మీద ఉంది. అయితే లోకం ఏం చేస్తుందంటే ఆయన మరణాన్ని ప్రచురించదో. ఆయన మరణానికి ఇంపార్టెంట్ ఇస్తారండి ఎవరు? ఏమిస్తారంటే ఆయన యొక్క పుట్టినరోజుకు ఇంపార్టెంట్ ఇస్తారు. ఆయన ఎందుకు పుట్టాడో అది కాదు, ఆయన పుట్టిన డేట్ని పట్టుకుని దానికి ఇంపార్టెంట్ ఇచ్చి దానికి సెమీ క్రిస్మస్ అని అదని ఇదని పెట్టి ఆ క్రిస్మస్ అని చేస్తూ దేవుడు చెప్పనవి, యేసుక్రీస్తు చెప్పనవి, ఆయన ప్రభురాత్రి భోజనాన్ని నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పారు. కానీ నేను పుట్టాను కాబట్టి నా పుట్టినరోజును జ్ఞాపకం చేసుకుని మీరు పండగ చేసుకోండి అని ఆయన చెప్పలేదు, అపోస్తులు చెప్పలేదు, ఆదిమ సంఘాలు చేయలేదు. బైబిల్లో ఎక్కడ కూడా క్రిస్మస్ ప్రస్తావన అనేది లేదు. అసలు క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు పుట్టినరోజు అని అనుకుంటారు చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా. కానీ క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రైస్తు మాసు అంటే క్రీస్తుని ఆరాధించుట లేదంటే పూజించుట. ఇప్పుడు క్రీస్తు ద్వారా మనము ప్రతి ఆదివారం ఏం చేస్తామంటే ఆరాధన చేస్తాం, దేవుని ఆరాధిస్తాం, క్రీస్తుకు కృతజ్ఞతలు తెలుపుతాం, ప్రభురాత్రి భోజన విషయంలో దేవుణ్ణి ఆరాధిస్తాం. అయితే వీళ్ళు ఏంటంటే ఒక డేట్ని పట్టుకుని చేస్తూ ఉంటారు. అలాగ ఒక డేట్ పట్టుకుని చేసేవాళ్ళు దేవునికి ఇష్టము లేదు. అలా అయితే ఆయనే ఆ డేట్ అనేది ఖచ్చితంగా రాయించి ఈ పండగని మీరు ఆచరించాలని చెప్పి ఖచ్చితంగా చెప్పేవాడు. ఇప్పుడు ఇశ్రాయేలు పండగలు మీరు చూడండి, మీరు పస్కా పండగ చేసుకోండి, మీరు పులియన్ రొట్టెను పండగ చేసుకోండి, పెంతెకొస్తు పండగ చేసుకున్నాను ఒక మాటతో చెప్పి అక్కడ వదలలేదు. ఒక పండగ చేసేటప్పుడు, ఒక పస్కా పండగ చేసేటప్పుడు ఎలా చేయాలో ఆ విధానం ఏంటో చెప్తాడు. ఒక పశువును వధించాలి, దాన్ని ఎలా తినాలో, ఎలాంటి కూరలతో వండుకోవాలో, దాన్ని చేసుకుని తినేటప్పుడు ఎలా ఒక వ్యక్తి సిద్ధపడాలో, మిగిలిన దాన్ని తెల్లారిపాటికి ఎలాగ కాల్చివేయాలో, అవన్నీ ఒక విషయాన్ని దేవుడు చెప్పినట్లుగా చూస్తాం. ఇప్పుడు ఈ క్రిస్మస్ పండగ కూడా దేవుడు పెట్టింది అయితే ఖచ్చితంగా దేవుడు రాయిస్తాడా? రాయించడండి, రాయిస్తాడు. అంటే ఒక డేటు పట్టుకుని ఆ డేటుని దేవుణ్ణి ఆరాధించడం లేదా క్రీస్తును మేము పండగ చేస్తాం, ఏదో చేస్తాం, స్తుతిస్తాం అనే వాళ్ళు దేవునికి అవసరం లేదు. అందుకే పౌలేమంటాడంటే మీరు దినాల్ని మాసాలని ఆచరిస్తా ఉన్నారు, ఉత్సాహ కాలాలను అమాస దినాలను పాటిస్తా ఉన్నారు, మీ విషయంలో నేను పడిన కష్టం వ్యర్థమైపోద్దేమోనని నాకు భయమేస్తుంది. మీరు నేను మొదట చెప్పిన సువార్త కాకుండా భిన్నమైన సువార్త తట్టుకు ఎంత త్వరగా తిరిగిపోయారని గలతీయులకు రాసినప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. 3వ అధ్యాయంలో అంటారు, ఓ అవివేకులైన గలతీయులారా అంటాడు. అంటే తెలివి తక్కువ గలతీయులారా, ఇదేంటి ఎలా అయిపోయారు? మీరు మొదట ఆత్మానుసారంగా మీ ప్రయాణాన్ని క్రీస్తులో మొదలు పెట్టారు, ఇప్పుడు శరీరానుసారంగా మారిపోతారా అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయి బాధపడి పత్రికను రాసినట్లుగా చూస్తాడు. అంటే ఇశ్రాయేలుకి నియామక కాలాలు ఉన్నాయి, అమాస దినాలు ఉన్నాయి, ఇంకా చాలా దినాలు పెట్టారు. కానీ క్రైస్తవులకు ఏవి కూడా లేదు. క్రైస్తవులు ప్రతి ఆదివారం పవిత్రంగా ఎంచాలి, ప్రభు దినంగా ఎంచాలి, యేసుక్రీస్తుని దేవుని మనము క్రీస్తు ద్వారా ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, క్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవులుగా దాన్ని మనం ప్రచురించాల్సిన అవసరం మన మీద ఉంది.